బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కవిత అంశం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, మొత్తంగా కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరుకుంది. మరింత విశ్లేషణ అందించేందుకు తక్కలపల్లి రవీంద్ర గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ మాటల యుద్ధాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మాటల తీరు వాస్తవంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. ఎందుకంటే మొన్న జగదీష్ రెడ్డి గారు ఒక విలేకరి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. అది తనంతట తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి బ్రీఫ్ చేసింది కాదు కనుక ఈ విషయాన్ని అంతగా చర్చలో లేదు, చర్చ తీసుకోవాల్సిన అవసరం కూడా కాదని చెప్పిన అన్నదాన్ని ఈ రకంగా వ్యక్తిగతంగా కవిత గారు దాడి చేయడం అనేది అయితే తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఓకే, దీన్ని ఎవరైనా కూడా ఖండించాల్సిందే. ఎక్కడొక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పార్టీలో కేసీఆర్ గారి కూతురుగా తనకుండే గౌరవం తనకుంది. ఒక ఉద్యమ నాయకురాలుగా, పార్లమెంట్ సభ్యురాలుగా, కేసీఆర్ గారి కూతురుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు, సంబంధాలు, ఆ ప్రతిష్ట అనేది ఉంది. ఓకే, కానీ కేసీఆర్ గారి కూతురుగా పార్టీ పరంగా ఉద్యమ నాయకురాలుగా ఉన్న ఈ ప్రతిష్టని ఈ రకంగా చర్చనీయాంశంగా పెట్టడం అనేది సరైనది కాదు. ఇది యావత్ ప్రజలు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ అంశం అనేది రుచించడం లేదు. ఓకే, కాకపోతే పార్టీ నాయకుడి ముందు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒక పక్కన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కమిషన్ల మీద కమిషన్లు వేసి ఆ కమిషన్లకు సంబంధించి నివేదికలు వస్తున్న సందర్భం, బనకచెర్లకు సంబంధించి నీటిని తరలించబోతున్న సందర్భం, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తున్న కుటిల ప్రయత్నాల్ని అప్రమత్తం చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా ఏ రకమైన పోరాటాన్ని అనుసరించాలని జరుగుతున్న సందర్భంలో పార్టీకి నష్టం కలిగించి, నాయకుడి మనోభావాలకి ఇబ్బంది కలిగించి, ఇరుకునబెట్టి రవీంద్ర గారు, అంటే కవిత వ్యాఖ్యలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, పార్టీకి మీరు చెప్తున్నట్టుగా ఒక రకంగా డ్యామేజ్ జరిగే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి కవితపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అంటే అంతవరకు ఇంకా ఆలోచన చేయలే. మరి ఏదో ఒకటి నిర్ణయం స్పష్టంగా తీసుకుంటే బాగుంటుందని మాత్రం నాకు కార్యకర్తల ద్వారా వస్తున్న ఒత్తిడి అయితే అర్థమవుతాడు. ఓకే, ప్రజలు కానీ కార్యకర్తలు ఏంటంటే కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు అధికార పార్టీ ఒక పక్కన బీజేపీ, రెండు ప్రభుత్వాలు తీవ్రమైన పార్టీ పైన ఒత్తిడి నాయకుడి పైన చేస్తున్న సందర్భంలో కవిత గారు ఈ రకంగా వ్యవహరించడానికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, ఆమెను కంట్రోల్ చేయడమా, లేదా సమన్వయం చేసుకోవడమా, లేదా చర్యలు చేపట్టడమా అనేది ఇక ఆలస్యం చేయడం సరైనది కాదని అభిప్రాయం ఉంది. ఓకే, అంటే పార్టీ క్యాడర్లో ఎటువంటి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సార్? పార్టీలోనే ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు వీటిని చూస్తూ ఉంటే పార్టీ క్యాడర్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉంది? పార్టీకి ఇది ఏ మేరకు తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మేము నాయకులం, బలరాం గారు మీ నాయకులం ఏమంటాం అంటే అదేదో చిన్న అంశం లాగా కొట్టేస్తుంటాం, సున్నితమైన అంశం అని. కానీ నిజంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఇది మంచి పరిణామం కాదు. ఇది రెండు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఒకే ఒక్క లక్ష్యం, కేసీఆర్ గారిని అంతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నాల సందర్భంలో రైట్. అంటే రవీంద్ర గారు, కవిత వెనుక వేరే పార్టీల హస్తం ఉంది అనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీరేం చెప్తారు? నిజంగా అటువంటి రాజకీయ శక్తులు ఉండి నడిపిస్తున్నాయా? రవీంద్ర గారు,
రైట్. కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరుకుంటుంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ రవీందర్రావు కూడా మనకి స్పందించారు. ఖచ్చితంగా ఇది పార్టీ క్యాడర్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని క్యాడర్ నుంచి కూడా వినిపిస్తోంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. పార్టీ తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరింది. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించడం కూడా, ఈ కీలక సమావేశంలో కవిత అంశం కూడా చర్చకు ఖచ్చితంగా వస్తుంది అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి.